9వ అధ్యాయము ఎన్నో శ్లోకము ఇవాళ? 25. 9వ అధ్యాయం 25వ శ్లోకం అంతేనా ఇవాళ? ఓకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితమేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే జయపతాకస్వామికి నమో ఆచార్యపాదాయ విశాఖప్రదాయ గౌరకథాదామోదాయ నగర గ్రామతారిణి ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామికి నమస్తే భారత్ గౌరవాన్ని ప్రచారాన్ని నిర్విశేష వారి పాశ్చాత్య కృష్ణ చైతన్య ప్రపంచానంద ద్వైత గదాధర శ్రీవాసాలు గౌరవ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. భగవద్గీత యథాతథము 9వ అధ్యాయం పరమ కృష్ణ జ్ఞానము 25వ శ్లోకం నుండి విషయాన్ని తెలుసుకుందాం మనము. దయచేసి చెప్పండి ఈ యొక్క శ్లోకాన్ని మనం చేస్తున్నాము. యాంతి దేవ వ్రతా దేవాన్ యాంతి దేవ వ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యా భూతాని యాంతి భూతేజ్యా యాంతి మధ్యాజినో అపి మాం యాంతి మధ్యాజినో అపి మాం. దేవతలను పూజించేవారు దేవతలలో జన్మిస్తారు. పితృదేవతలను పూజించేవారు పితృదేవతల చింతకు చేరుతారు. భూత ప్రేతాలను పూజించేవారు అట్టి వాటిలో జన్మిస్తారు. నన్ను పూజించేవారు నాతోనే నివసిస్తారు. దీనికి భాష్యము పశుపదార్థము జగద్గురు పూజ్యశ్రీ వేసి భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారి ద్వారా శ్రీల ప్రభుపాదికి మ్యూట్ లో పెట్టుకోండి అందరూ. చంద్రలోకానికి సూర్యలోకానికి లేదా వేరే ఇతర లోకానికి వెళ్ళాలనే కోరిక ఉంటే మనిషి ఆ ప్రయోజనం కొరకు ఉపదేశించబడినట్టు దర్శ పౌర్ణమాసి వంటి విశేషమైన వేద నియమాలను పాటించడం ద్వారా వాంఛిత లక్ష్యాన్ని సాధించగలుగుతాడు. ఎవరో మ్యూట్ లో పెట్టలేదు, చూసుకొని మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా. డిస్టర్బెన్స్ వస్తుంది నాకు ఇక్కడ. బ్లూటూత్ ఎవరైనా కనెక్ట్ చేస్తే తీసేయండి. బ్లూటూత్ లేదు తగ్గిపోయింది. ఓకే. అంటే ఇక్కడ ఏం చెప్పబడుతుంది, మనం చంద్రలోకానికి కానీ సూర్యలోకానికి కానీ లేకపోతే ఇతర ఏ లోకానికి కానీ వెళ్ళాలంటే కోరిక అనేది మనకుంటే ఆ ప్రయోజనం కొరకు ఏం చేయొచ్చు అని చెప్తుంది ఇక్కడ. దర్శ పౌర్ణమాసి వంటి విశేషమైన వేద నియమాలను, అంటే ఆ ప్రయోజనం కొరకు ఉపదేశించబడినట్టు వేదాలలో రకరకాల వేద నియమాలు, ఏ లోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఏ దేవత అనుగ్రహం పొందాలంటే ఏమి చేయాలి, ఏ యజ్ఞ యాగాదులు ఏ క్రతువులు చేస్తే ఎలాంటి ఫలితాలు కామిక కర్మల ఫలితాలు వస్తాయి మనకు అనే విషయాలు ఎన్నో వాటిలలో విడీకృతమైనవి వేదాలలో. వాటి ద్వారా వాటిని పాటించడం ద్వారా మనం ఆయా స్థితులను చేరవచ్చు అనేది మనకు ఇక్కడ చెప్పబడుతుంది అన్నట్టు. అంటే ఆ నియమాలను పాటించడం వల్ల మనం కోరుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఇంకేం చెప్పబడుతుంది ఇక్కడ,
ఇవి వేదాలలోని కర్మకాండ విభాగంలో విస్తృతంగా వర్ణించబడినాయి. మనం నిన్న దాంట్లో చెప్పుకున్నాం కర్మకాండలు ఏంటి అవి ఇవి అన్ని చెప్పుకున్నాం కదా. ఈ వేదాలలో కర్మకాండలకు సంబంధించిన దాంట్లో ఈ విషయాలు విస్తృతంగా వర్ణించబడినాయని చెప్పబడుతుంది. ఇక్కడ మనకు వివిధ స్వర్గలోకాలలో ఉన్నట్టు దేవతల విశేష ఆరాధనను ఇవి ఉపదేశిస్తాయి. అదేవిధంగా ఒక విశేషమైన యజ్ఞ నిర్వహణ ద్వారా మనిషి పితృలోకాలను పొందగలుగుతాడు. అదే విధంగా అతడు అనేక భూతలోకాలకు వెళ్లి యక్ష రాక్షస పిశాచము కాగలుగుతాడు. పిశాచ పూజ క్షుద్ర దేవతార్చన అనబడుతుంది. ఈ క్షుద్ర దేవతార్చనను చేసేవారు చాలా మంది ఉంటారు. దానిని వారు ఆధ్యాత్మికమని భావిస్తారు, కానీ అటువంటి కార్యాలు పూర్తిగా భౌతికమైనవి. అదేవిధంగా కేవలం దేవదేవుడిని అర్చించే విశుద్ధ భక్తుడు వైకుంఠ లోకాలను కృష్ణ లోకాన్ని నిస్సందేహంగా పొందుతాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ శ్లోకం ద్వారా ఎవరెవరిని మనం ఆరాధిస్తే ఆయా లోకాలకు ఎలా వెళ్తామనే విషయాన్ని, ప్లస్ కృష్ణుడిని ఇప్పుడు పితృదేవతలను ఆరాధించి పితృలోకాలకు వెళ్ళొచ్చు, దేవతలను ఆరాధించి దేవతా లోకాలకు వెళ్ళొచ్చు, ఇంకెవరిని భూత ప్రేతాలను ఆరాధించి ఆ భూత ప్రేతాల స్థితిని చేరుకొని వాటిల్లో జన్మించవచ్చు. అట్లనే ఇంకేం చెప్తున్నాడు ఫైనల్ గా, నన్ను పూజించేవారు నాతోనే నివసిస్తారు అని చెప్తున్నాడు భగవంతుడు. ఈ విధంగా ఆ దేవదేవుడిని ఎవరైతే అర్చించి ఆరాధిస్తారో అలాంటి విశిష్ట భక్తుడు స్వయం వైకుంఠ లోకాలను కృష్ణ లోకాన్ని పొందుతాడు అని చెప్తున్నాడు. దేవతలను అర్చించడము ద్వారా మనిషి స్వర్గలోకాలను పొందితే, పితృదేవతల పూజ ద్వారా పితృలోకాలను పొందితే, క్షుద్ర దేవత అర్చన ద్వారా భూతాల లోకాలను పొందితే, ఎందుకు విశుద్ధ భక్తుడు కృష్ణ లోకాన్ని లేదా విష్ణు లోకాన్ని పొందలేడు? చూడు, ఇతర దేవతలను ఆరాధిస్తే ఆ లోకాలకు వెళ్ళొచ్చు మనం, భూత ప్రేతాలను ఆరాధిస్తే ఆ వాటి స్థితిలోకి వెళ్ళొచ్చు. అలాగే క్షుద్రదేవత ఆరాధన చేస్తే ఆ వాటికి సంబంధించిన భూత ప్రేత పిశాచాది స్థితులను పొందొచ్చు. ఇలాంటి స్థితులు పొందగలిగినప్పుడు భగవంతుని ఆరాధిస్తే భగవంతుని ధామానికి ఎందుకు పొందలేడు అనేది ఇక్కడ ప్రశ్నగా చూపించింది ఆచార్యులు మనకు. అంటే ఈ ముఖ్యమైన శ్లోకం ద్వారా ఈ మహోన్నతమైన లోకాల సమాచారం దురదృష్టవశాత్తుగా చాలా మందికి తెలియదు. వాటి గురించి తెలియకపోవడం వల్లనే వారు పతనం చెందుతారు. నిరాకారవాదులు కూడా బ్రహ్మజ్యోతి నుండి పతనం చెందడం జరుగుతుంది. బ్రహ్మజ్యోతి ఏంటిది? శ్రీమద్ భాగవతంలో మనకు తెలియజేయబడుతుంది. భగవంతుడి యొక్క దేహ కాంతినే బ్రహ్మజ్యోతి అని పిలువబడుతుంది అన్నట్టు. ఆ దేహ కాంతిలో లీనమవుతారు ఎవరు? నిరాకారవాదు. ఆ తర్వాత మళ్ళీ ఆ స్థితి నుండి కూడా పతనం చెందడం జరుగుతుంది, మర్త్య లోకానికి వచ్చేస్తారని చెప్పబడుతుంది. అది కేవలం మోక్షం అనేదే కాదు, అందులో ఈ యొక్క జీవాత్మ పరమాత్మలో లీలం అవ్వడం అని చెప్పుకుంటారు వాళ్ళు. కానీ మళ్ళీ వాళ్ళు ఆ స్థితి నుండి పతనం చెందడం ఖాయమని చెప్పబడుతుంది. అందుకే కేవలం హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తించడం ద్వారా మనిషి ఈ జన్మలోనే పరిపూర్ణుడై భగవద్ధామానికి వెళతాడనే మహోదాత్తమైన సమాచారాన్ని కృష్ణ చైతన్యోద్యమం సమస్త మానవాళికి ప్రచారం చేస్తున్నది. అతి సులువైన తరుణోపాయం ఏం చెప్పబడుతుంది మనకు? ఈ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే ఈ యొక్క ఇది షోడశకం నామ్నాం కలి కల్మశనాశనం నాతరో పరతరోపాయ సర్వవేదేశు దృశ్యతే అని చెప్పబడుతుంది. అంటే ఈ 16 నామాలు కలిగినటువంటి ఈ యొక్క మహామంత్రం ఏదైతే ఉందో ఇది సకల వేదాలలో ఎటు నుండి ఎటువైపుకు తిప్పి చూసినా సరే ఇంతకంటే ఉన్నతమైన స్థితి ఈ కలియుగంలో కనిపించడం లేదని వేద ప్రమాణమే చెప్తున్నాయి మనకి ఇక్కడ. అందుకని ఈ మంత్రాన్ని మనం ఆశ్రయించి భగవంతుని యొక్క చరణాల చెంతకు చేరుకునే అతి సులువైన తరుణోపాయము మనం పొందవచ్చు అనేది మనకు తెలియజేయబడుతుంది అన్నట్టు. అయితే మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఈ యొక్క శ్లోకం ద్వారా మనకు ఏ దేవతలను ఆరాధిస్తే ఆ దేవతల దగ్గరికి పోతారు. కానీ ఇక్కడ మనకు ఎన్నో జన్మల సుకృతం వేద ప్రమాణం చెప్తుంది. జన్మాంతర సహస్రేషు తపో ధ్యాన సమాధిభిః నరాణాం క్షీణ పాపానం కృష్ణే భక్తి ప్రజాయతే అని చెప్పబడుతుంది వేద ప్రమాణం. అంటే మనకు అనేక వేల జన్మలు చూడండి, అనేక వేల జన్మలలో చేసినటువంటి వాటి
తపస్సు, పుణ్యము, ధ్యాన స్థితి, ఈ సమాధి స్థితులు ఏవైతే ఉంటాయో వాటన్నిట్లలో మనము ఉత్తీర్ణత సాధించిన తర్వాత మానవుల యొక్క పాప పుణ్య వాసనలు నశిస్తేనే కానీ రాధాకృష్ణుల యందు భక్తి ఉదయించదు అని శాస్త్రాలు, వేద ప్రమాణాలు ఉద్బోధిస్తున్నాయి మనకు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అది మనకు ఈ యొక్క హరే కృష్ణ మహామంత్ర జపము, రాధాకృష్ణుల ఆరాధన వచ్చిందంటే ఏదో ఆషామాషిగా మనకు రాలేదు. వేద ప్రమాణాలు చెప్తున్నాయి. ఎన్నో వేల జన్మలలో మన తపస్సుకు, ధ్యానానికి, మన భక్తికి, మన సమాధి స్థితులకు, మన పాప పుణ్య వాసనలు నశించి అప్పుడు మనకి ఈ దివ్యమైన స్థితి లభిస్తుంది. ఇంత ఆషామాషిగా మనకు రాధాకృష్ణుల ఆరాధన లభించలేదు ఈ జన్మలో అనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్. అందుకనే ఈ శ్లోక తాత్పర్యం మనకు చెప్పబడుతుంది, దేవతలను ఆరాధించే వాళ్ళు దేవతలను పొందుతున్నారు, పితృదేవతలను సేవించే వాళ్ళు పితృలోకాలను చేరుకుంటున్నారు, మరి భూతాలను అర్చించే వాళ్ళు భూతాలను పొందుతున్నారు. నన్ను ఆరాధించే భక్తులు నన్నే పొందుతున్నారు, అలాంటి నా భక్తులకు పునర్జన్మ ఉండదు అని భగవద్గీతలో భగవంతుడు ఎక్కడ చెప్తున్నాడు? మనకు ఇదే అధ్యాయంలో మనకు చెప్పాడు. ఇది ఎంత 9వ అధ్యాయం. ఇక్కడ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? భూతయాతి భూతేజ్యాయాతి మధ్యాజినో అపి మాం అని చెప్తున్నాడు. అంటే నన్ను ఆరాధించే భక్తులు నన్నే పొందుతారు, ఇంకా మళ్ళీ పునర్జన్మ అనేది ఉండదని చెప్తున్నాడు. అంటే ఏ దేవతలను ఆరాధించే వాళ్ళు ఆ దేవతలనే పొందుతారు, భగవంతుని ఆరాధించే వాళ్ళు భగవంతుని పొందుతారు అనేది మనకు కృష్ణుడు చెప్తున్నాడు. మళ్ళీ ఇంకేం చెప్తున్నాడు? నా భక్తులకు మళ్ళీ పునర్జన్మ ఉండదు అని చెప్తున్నాడు. అందుకని ఈ శ్లోకంలో ఏం చెప్పండి? దేవవ్రతాః దేవాన్ యాంతి, దేవతలను పూజించుట, వాళ్ళ అనుగ్రహం కోసం యజ్ఞయాగాదులు ఆచరించడం, మళ్ళీ వారి మంత్రాలను జపించడం, ఆ దేవతల ప్రీతికి బ్రాహ్మణాదులకు అన్న సంతర్పణ చేయుట, ఇట్లాంటివన్నీ కూడా దేవతలను ఉద్దేశించి చేయబడే వ్రతాలు అనేది మనం తెలుసుకోవాలి. ఈ వ్రతాలను ఆచరించే వాళ్ళని ఏమంటారంటే దేవవ్రతాః అని అంటారు. అంటే వాళ్ళ యొక్క ఉపాసన ఫలితంగా వాళ్లకు దేవలోకాలు, దివ్యభోగాలు, దేవతల రూపాలు ఇట్లాంటివి ప్రాప్తిస్తూ ఉంటాయి అన్నట్టు. అంటే దేవతలను పొందుట అంటే ఇదే. ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. అట్లనే మళ్ళీ ఏం చెప్పబడుతుంది ఈ శ్లోకంలో? పితృవ్రతాః యాంతి పితॄన్, పితరులను పూజించే వాళ్ళు పితరులనే చేరుతారు. ఇట్లాగే ఆ పితృదేవతల కోసం యథావిధిగా ఏమంటారు వాటిని శ్రాద్ధ తర్పణాలు చేయడము, వాళ్ళ తృప్తి కోసము బ్రాహ్మణ భోజనాది కార్యక్రమాలను ఆచరించడము, వాటి కోసము విద్యుక్తమైన ఈ యొక్క వ్రత నియమాలను పాటించడము, ఇట్లాంటివన్నీ కూడా పితృదేవతలకు ఉద్దేశించబడిన వ్రతాలు అంటారు. వాటిని ఆచరించే వాళ్ళు పితృవ్రతాః అని పిలువబడతారు అన్నట్టు. అంటే ఈ వ్రతాలు సకామ భావంతో చేసేవాళ్ళు మరణిస్తే ఆ యొక్క పితృలోకాలకు చేరి ఆ పితృల స్వరూపాన్ని పొంది వాళ్ళ వల్లే ఆ భోగాలను అనుభవించి మళ్ళీ భూలోకానికి వస్తారు. ఇది పితృలోకాలకు వెళ్ళే స్థితి. భూతాని యాంతి భూతేజ అని చెప్పబడుతుంది మళ్ళీ ఇక్కడ. అంటే భూతాలను అర్చించే వాళ్ళు భూత ప్రేత రూపాలను పొందుతారు. అంటే భూత ప్రేతాలను పూజించే వాళ్ళు కూడా వాటి కోసం హోమాలు, దానాలు ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. భూతేజ అనబడేటువంటి ఇలాంటి వారి భూత స్వరూపాలు ఏవైతే ఉంటాయో అట్లాంటివి ప్రార్థించడమే కాక భూత ప్రాప్తి కలుగుతుంది అన్నట్టు. అంటే భూత ప్రేతముల పూజ తామసమైనదని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇవన్నీ కూడా అనిష్ట ఫలదాయకం కాబట్టి వీటిని చేయకుండా ఉండడమే మంచిది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. కానీ మనకు ఒక ఐడియా కోసం మనం ఇక్కడ వీటి కోసం తెలుసుకుంటున్నాం కదా. యాంతి మధ్వార్జినో అపి మాం, అంటే నన్ను పూజించేవారు నన్నే పొందుతారు అని చెప్తున్నాడు భగవంతుడు. అంటే భగవంతుని యొక్క సగుణ లేకపోతే నిరాకార లేకపోతే సాకార రూపం ఇట్లాంటివి, కానీ మళ్ళీ ఇంకా ఏదైనా రూపంలో కానీ భగవంతుని ఆయన సేవలు, పూజలు, భజనలు, ధ్యానాలు ఇట్లా చేసేవాళ్ళు సమస్త కర్మలను ఆయనకు అర్పించే స్థితిలో ఉంటారు అన్నట్టు. అప్పుడు ఆయన నామజపం చేసేవాళ్ళు కూడా ఆయన గుణాధికాలను శ్రవణం చేసేవాళ్ళు, ఆ గానం చేసేవాళ్ళు ఆయన గుణగణాలను మధ్వాజినః అని చెప్తున్నాడు. అంటే ఇలాంటి వాళ్ళందరూ కూడా భగవంతుని దివ్య లోకాలను చేరుతారు. అంటే ఆయన సమీపం నందు ఉంటారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆయన దివ్య రూపాన్ని పొందుతారు. అట్లా
అదే రూపంగా. ఇవన్నీ కూడా భగవత్ ప్రాప్తి పొందడం అని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే భగవంతుని నిష్కామ భావంతో ఉపాసించే వాళ్లకు భగవత్ ప్రాప్తి ఖచ్చితంగా కలుగుతుంది అనే విషయాన్ని ఏమాత్రం సందేహం లేకుండా అర్థం చేసుకోవచ్చు మనం. కానీ సకామ భావంలో భగవంతుని ఉపాసించిన వారికి కూడా భగవత్ ప్రాప్తి కలుగుతుందని ఈ శ్లోకంలో చెప్పబడింది. ఇది మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మనము ఇంకా దీన్ని లోతుగా అర్థం చేసుకుంటే ఏమర్థమవుతుందంటే, మనకు భక్తి భావన ఎలా ఉండాలి, మరి భగవంతుని చేరుకోవాలి అంటే ఒకసారి శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా ఆయన ఇచ్చిన వివరణ అన్నట్టు. ఆయన పరివారంతో కలిసి సిద్ధాశ్రమ తీర్థంలో స్నానాలు చేయడానికి వెళ్ళడం జరుగుతుంది అన్నట్టు. అక్కడికి కాకతాళీయంగా ఎవరు వస్తారు? రాధారాణి ఆమె యొక్క నేస్తాలతోటి కలిసి అక్కడకు రావడం సంభవించింది. రెండు వైపుల వారు ఆకస్మికంగా ఆ పుణ్యతీర్థంలో అలా కలుసుకున్నందుకు ఎంతో సంతోషం, ఆనందం వ్యక్తం చేసుకుంటారు. అట్లా పరస్పరం వాళ్ళు మాట్లాడుకోవడము, అన్ని వాటిని ఏమంటారంటే క్షేమ సమాచారాలు అన్ని తెలుసుకోవడము, ఇలాంటివన్నీ భాషించుకొని ఆనందిస్తారు అన్నట్టు వాళ్ళు. రాధారాణి ఘనతను స్వయంగా శ్రీకృష్ణుని ముఖత ఆయన రాణులు విని ఉన్నారు గతంలో. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఆ టైం చూసి రాధారాణిని ఒక ఏకాంత ప్రదేశంలో కలుసుకుంటారు అన్నట్టు. కలుసుకున్నప్పుడు ఆ రాధారాణి కూడా ఆప్యాయంగా వారిని ఆహ్వానించి ఉపచర్యలు చేస్తుంది వాళ్ళకు, శ్రీకృష్ణుడి యొక్క రాణులకు. మాటల సందర్భంలో ఆమె అంటది, సోదరి మనులారా, చంద్రుడు ఒక్కడే ఉన్నాడు కానీ చకోరాలు అనేకం అనే అర్థం వచ్చే విషయాన్ని చెప్తుంది రాధారాణి. అంటే చంద్రో యథైకో వహన చకోరాహ సూర్యో యథైకో వహదో దృశస్య శ్రీకృష్ణ చంద్రో భగవాన్ తదైవ భక్త భగిన్యో బహవో వయంచ అని రాధారాణి చెప్తుంది. ఎవరికి? శ్రీకృష్ణుడి యొక్క అష్టభార్యలకు. అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ఒకడే కానీ సోదరి మనలమైన మనం అందరము కూడా ఆయన భక్తురాండ్లము అని రాధారాణి చెప్తుంది అన్నట్టు. అది విని రాణులు ఎంతో ఆశ్చర్యపోతారు. రాధారాణిని మరీ బలవంత పెట్టి ఆవిడని ఏం చేస్తారు, వాళ్ళ విడిదికి ఆహ్వానించి తీసుకొని వెళ్తారు అన్నట్టు రాధారాణి. ఆ రాణులందరూ కూడా అక్కడ ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు ఉన్న విడిది ప్రదేశానికి. అక్కడ రాధారానికి రాజోపచారం లభిస్తుంది అన్నట్టు. అంటే ఆమె రాకకు రాణులందరూ కూడా ఎంతో ఆనందం, సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. అందరు కలిసి సరదాగా మాట్లాడుకుంటూ విందు భోజనాలన్నీ ఆరగిస్తారు అక్కడ. చివరికి రుక్మిణీదేవి తానే స్వయంగా ఏం చేస్తుంది, రాధారానికి ఒక స్వర్ణ పాత్రలో పాలిచ్చి కాపిస్తుంది అన్నట్టు. ఆ తర్వాత కాసేపు మాట్లాడుకుని రాధారాణి తన బసకు తిరిగి వెళ్ళిపోతుంది. రాత్రి పొద్దుపోతుంది అన్నట్టు. అందరూ నిద్రించడానికి వెళ్ళిపోతారు. మరి దైనందిన ఆనవాయితీ ప్రకారము కృష్ణుని పాదాలు వస్తడానికి రుక్మిణీదేవి ఆయన పక్కన కూర్చుంటది. కృష్ణుని అరికాళ్ళ వంక చూసేసరికి రుక్మిణి విస్తుపోతుంది అన్నట్టు. అరికాళ్ళు మొత్తం పెద్ద పెద్ద బొబ్బలు ఎక్కుంటాయి అన్నట్టు. అంటే దిగ్భ్రాంతికి గురైపోయినటువంటి ఆ రుక్మిణీదేవి వెంటనే తక్కిన రాణులందరినీ పిలిచి విషయం చెప్తుంది. వాళ్ళందరూ కృష్ణుని అరికాళ్ళ బొబ్బలు చూసి ఉండడం చూసి అక్కడ ఆశ్చర్యపోతారు అన్నట్టు, అవాక్కైపోతారు. అంటే మరి ఎట్లా భగవంతుడు ఎట్లా అడగాలి, ఎవరు అది సాహసించలేకపోతారు అన్నట్టు. ఎవరు సాహసించలేకపోతారు. చివరికి కృష్ణుడు కళ్ళు తెరిచి చూసేసరికి ఆ రాణులందరూ కూడా ఆయన పాదాల దగ్గర నిలబడి ఉంటారు. అసలు అప్పుడు ఆయన అడుగుతారు, ఏమిటని అడుగుతారు అన్నట్టు. అప్పుడు ఏం చెప్తారు వాళ్ళందరూ, భగవంతుని యొక్క అరికాళ్ళ బొబ్బలు ఎక్కువ ఉండడం చూపిస్తారు వాళ్ళు. మొదట్లో కృష్ణుడు ఏం చేస్తాడు, ఆ విషయాన్ని అంతా దాటవేయడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ రాణులు వదలలేదు అసలు. వాళ్ళు మరీ బలవంతం పెట్టడంతో అప్పుడు వాళ్ళతో చెప్తాడు, రాధా హృదయంలో నా పాద పద్మాలు సదా సర్వవేళన నెలకొని ఉంటాయి. రాధారాణి హృదయంలో నువ్వు బాగా వేడిగా ఉన్నటువంటి పాలను రాధారానికి ఇచ్చినావు కదా, స్వయంగా నువ్వు ఇవ్వడం వల్ల రాధారాణి మాట్లాడకుండా
అట్లనే ఆ వేడితోటి ఆ పాలను తాగేసింది. ఆ పాలు లోపలకు హృదయంలోకి వెళ్ళడంతో నా అరికాళ్ళు ఆ వేడిని భరించలేక బొబ్బలెక్కినాయి, ఇది సహజమే కదా అని చెప్తాడు కృష్ణుడు. అప్పుడు ఆ కృష్ణ భగవాను వచనాలు ఏవైతే ఉంటాయో ఆ మాటలు విన్న రాణుల నోట అసలు మాట కూడా రాక అట్లనే నిలబడిపోతారంట వాళ్ళందరూ. అంటే అప్పటి నుండి కృష్ణుని పట్ల రాధారానుకున్న హిమాలయం అంత భక్తి ప్రపత్తుల ముందు తమకున్న భక్తి అందరిది కూడా ఒక లెక్కలోని రావని ఆ రాణులందరూ గ్రహిస్తారు అక్కడ. అంటే రాధారాణి యొక్క గొప్పతనాన్ని తెలిపే ఈ సంఘటన మనకు జాతక సంహితలో మనకు తెలియజేయబడుతుంది, జాతక సంహిత ద్వారా. అట్లనే మనము భగవంతుని పొందాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం, ఏమని చెప్పుకున్నాము, యాంతి మధ్వా జినోపి మాం అని చెప్పుకున్నాం, నన్ను పూజించేవారు నన్నే పొందుతారు. మరి ఎట్లా పొందాలి అంటే రాధారాణి మనకు మార్గం చూపించింది. ఆ విధంగా మనము భగవంతుని పొందే స్థితిని చేసుకోవచ్చు అన్నట్టు. అంటే ఇక్కడ ఈ శ్లోకానికి మూలం ఏంటంటే యద్భావం తద్భవతి. యద్భావం తద్భవతి అంటే మన మనస్సు అనేది సంకల్ప వికల్పాలకు జన్మస్థానం. మన మనస్సు యొక్క స్వరూపమే మనిషి అన్నట్టు. అంటే మనిషి ఏ సంకల్పాలు కలిగి ఉంటాడో, ఏ భావాలకు అనుకూలంగా శ్రద్ధాభక్తులు కలిగి ఆరాధన చేస్తాడో, ఎట్లాంటి దేవతా శక్తులను ఆరాధిస్తాడో అలాంటి దేవతల్ని పొందుతాడు అన్నట్టు. అంటే అలాంటి లోకాలను స్వరూపాలను కూడా పొందగలుగుతాడు అన్నట్టు మనిషి. అంటే దీనికి మూలం ఏంటి? సంకల్పం. ఈ సంకల్పాన్ని అనుసరించి చేసేది అభ్యాసం అన్నట్టు. అభ్యాసం అంటే ప్రాక్టీస్, సాధన. ఆధ్యాత్మిక రంగంలో కూడా ఇదే సూత్రం అనువర్తిస్తుంది అన్నట్టు. అంటే దేవతలను అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, ఇంద్రుడు, అగ్ని, వరుణ, మిత్ర, అశ్విని దేవతలు ఇట్లా ఈ దేవతలందరినీ కూడా శ్రద్ధాభక్తులతోటి ఆరాధించే వాళ్ళు ఆయా దేవతలనే పొందడం సహజం అన్నట్టు. అంటే వ్రతం అంటే ఏంటిది? నిష్ఠా నియమాలతోటి ఆయా దేవతలను ఆరాధించే క్రియ. గుడులు, గోపురాలు కట్టించడము, అన్నదానాలు చేయడము, ఇంకా ఇతర పుణ్య కార్యక్రమాలు చేయడం లాంటివి అన్నట్టు. ఇవన్నీ కూడా అంటే పుణ్యకర్మల ఫలితంగా దేవలోకాలను పొందుతాడు జీవుడు. దేవతా స్వరూపులు అవుతారు. దివ్య భోగాలను అనుభవించి వాళ్ళ పుణ్యం వ్యయం కావడంతో మళ్ళీ ఈ లోకానికి వస్తారు. అంటే మోక్షం పొందరు. వీరికి పునరాగమనం తప్పదు. అంటే అలాంటి వారే పితృదేవతలు కూడా భక్తిభావంతో ఆర్యమాది పితృగణాలను సేవించడము, శ్రాద్ధ తర్పణాలు సమర్పించడము, చివరికి వారి లోకాన్నే చేరుతారు అన్నట్టు. ఇది కూడా పునరావృత్తి మార్గమే. మళ్ళీ ఆ పుణ్యస్థితిలో అయిపోయినాక మళ్ళీ కిందికి రావడమే. అట్లనే భూత ప్రేత పూజలు చేసే వాళ్ళు కూడా వీళ్ళదేంటిది తమోగుణంతో కూడిన పూజ అన్నట్టు. వీరి ఆరాధనలు ఏముంటది? దుర్గా, కాళీ మొదలైన వాళ్ళు ఉపాస్యులు అన్నట్టు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి, భూత ప్రేత పిశాచాలకు చేసేది వేరు, దేవతల పూజలలో జంతువులను బలుడిచ్చే స్థితి వేరు. సాధారణంగా వీళ్ళ పూజలలో ఎట్లుంటాయి? దుర్గా, కాళీ పూజలలో జంతు బలులు, హింస, మద్యమాంసాదులు పూజా ద్రవ్యాలుగా వాడతారు అన్నట్టు వీటిని. అంటే వీళ్ళ పూజా విధానంలో పుణ్యం కంటే పాపమే ఎక్కువ ఉంటది ఇక్కడ. ఇప్పుడు రేపు నవరాత్రులు, దసరా నవరాత్రులు వచ్చినాయి అనుకో, కోళ్ళు, మేకలు ఎన్నో కోతారు. ఇప్పుడు ఆ దేవతను ఆరాధించడం కంటే వీళ్ళ నియమాలలో పాపమే ఎక్కువ ఉంటది ఇక్కడ అనేది మనం శాస్త్ర ప్రమాణం చెప్తుంది అన్నట్టు. అంటే ఇది కూడా మళ్ళీ పునరావృత్తి మార్గమే ఉన్నది. కానీ వీళ్ళ ఆచారం వల్ల వీళ్ళు అధమ జన్మలను అంటే పశుపక్షాదులు, క్రిమికీటకాదులుగా మళ్ళీ జన్మిస్తారు అన్నట్టు. అంటే ఈ 3 మార్గాలు కూడా అశాశ్వతాలు, పునరావృత్తికి మార్గాలు, మళ్ళీ పుట్టడానికి, చావడానికి మార్గాలు ఏమి. ఇవన్నీ అనుసరణీయాలు కావనేది మనం అర్థం చేసుకోవాలి. మరి అయితే మనుషులు గుణకర్మ ప్రభావం వల్ల అవశులైపోయి ఈ అవిధిపూర్వకమైన ఈ పూజలు చేస్తున్నారు. అవిధిపూర్వకమైన అంటే విధిపూర్వకంగా కాదు, విధి విధానాలకు వ్యతిరేకంగా గుణకర్మ స్థితులకు అవశ్యులైపోతారు అన్నట్టు. వాళ్ళు వాటికి వ్యతిరేకంగా ఈ పూజలన్నీ చేస్తున్నారు. అంటే మనుషులు ధ్యానము, దర్శనము, కీర్తన, పూజ, స్మరణం, జపము, తపము, భక్తి ఇలాంటి వాటి ద్వారా ఆరాధించవలసినది ఆ సచ్చిదానంద గణ స్వరూపుడైన ఆ పరబ్రహ్మ అయిన శ్రీకృష్ణ భగవాను. ఆయన మోక్ష ప్రదాత అన్నట్టు, మనకు అమృత స్వరూపుడు, భక్తికి వశుడైపోతాడు అన్నట్టు ఆ దేవదేవుడు. అలాంటి
జన్మరాహిత్యాన్ని కలిగించే పరంధాముడైనటువంటి శ్రీకృష్ణుని శరణాగత వత్సలుడు అని చెప్పబడుతున్నాడు. అంటే పరబ్రహ్మనే ఉపాస్య దైవమని, లేకపోతే అన్ని దేవతలు కారని గ్రహించాలి. ఇక్కడ విషయం మనం రకరకాల దేవతలు ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళందరూ కూడా మనకు మోక్ష స్థితిని కల్పించే వాళ్ళు కాదు. అంటే అంతిమ శ్వాసతోటి, అంటే ఈ దేహాన్ని తరించేటప్పుడు కూడా భగవద్భావాన్ని కలిగి ఉండాలి మనకు. మరి ఆ టైం అంతే నారాయణ స్మృతి అని చెప్పబడుతుంది. అంటే ఆ అలవాటు కావాలంటే ఇప్పుడు ప్రాక్టీస్ అన్నట్టు ఇదంతా మనకు. అంత్యకాలంలో భగవంతుని నామం ఎప్పుడైతే మనం జపించుకుంటూ దేహత్యాగం చేస్తామో భగవద్ధామానికి వెళ్ళిపోతాం మనం. మరి అట్లా అంత్యకాలంలో మనకు రావాలంటే మనం ఏం చేస్తాము? ఇప్పుడు జనరల్ గా మనకు అంత్యకాలం టైం అయిపోయిందమ్మా, ఇంకా ఒక రోజు కూడా బతకలేడు అన్నప్పుడు డాక్టర్లు ఏం చెప్తారు? మీ బంధువులు అందరిని పిలుచుకోండి, చూసుకుంటారని చెప్తారు జనరల్ గా. కానీ ఈ బెడ్ మీద పడుకున్న వ్యక్తి ఆ బంధువులను, పుత్రులను, భార్యను, పిల్లను, బిడ్డలను అందరిని చూడేసరికి భగవంతుని నామం ఎగిరిపోతుంది. అయ్యో, నేను ఇంత ధనాన్ని సంపాదించినా, ఇంత ఆస్తిని సంపాదించుకున్నా, ఇవన్నీ వదిలిపెట్టి నా బంధు ధనాన్ని, నా భార్య, బిడ్డలను అందరిని వదిలేసి నేను వెళ్ళిపోతున్నాను, ఎట్లా? అయ్యో, నాకు ఇంకా బతుకాలంటే బాగుండు, ఇంకా బతికితే బాగుండు అని ఇట్లా ఆలోచిస్తూ ఉంటాడు జీవుడు. మరి అంతే నారాయణ స్మృతి ఎక్కడ పోయింది? ఇక్కడ ఉన్నది వచ్చింది ఏమన్నా? మళ్ళీ పక్కన ఉన్న మనమందరం ఏం చేస్తాము? అయ్యో, మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు, నువ్వు ఉండాలి మాతోటి అని వీళ్ళందరూ ఏడుస్తూ ఉంటారు. ఈ ఏడుపుల తూర్పులలో భగవంతుని నామం ఎక్కడ ఎగిరిపోద్ది. అందుకని ఈ ప్రాక్టీస్ ఏదైతే ఉందో, ఇప్పుడు మనం చేసే ప్రాక్టీస్ సాధన మన అంత్యకాలంలో మన వెన్నంటే ఉంటది, మనం ఉద్ధరించడానికి మనం అర్థం చేసుకోవాలన్నట్టు. అంటే ఏ దేవుడైతే ప్రకృతి కంటే పరమైన వాడో, సత్య జ్ఞానానంద రూపుడో, పునరావృత్తి రహితమైన ఇది పరమ ప్రాప్తి స్థానము, ఆ దేవుణ్ణే స్మరించాలి మనం. ఆ దేవుడు ఎవరని మనకు అర్థమవుతుంది భగవద్గీత భాగవతం ద్వారా? దేవదేవుడైన శ్రీకృష్ణుడే అని మనం గ్రహించాలి అని చెప్తుంది అన్నట్టు. అంటే కృష్ణ గోవింద ఒక నిమిషం. ఎప్పుడైతే మనం దేహత్యాగ సమయంలో బ్రహ్మ భావన కలుగుతుందో ఆ జీవుడు బ్రహ్మవిధుడే కాగలడు అని చెప్తుంది మనకు. అంటే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అని చెప్తుంది. అంటే ఎట్లయితే భగవంతుని నామాన్ని నిత్యం మనం సంకీర్తన నామజపంతో మనం చేస్తుంటూ ఆ నామాన్ని మనం మననం చేస్తుంటామో భగవంతుని స్థితినే మనం పొందుతామని చెప్పబడుతుంది ఇక్కడ. అంటే భగవంతుడికి అనేక రూపాలు ఉన్నాయి, ఏ రూపంలోనైనా మనం ఆరాధించవచ్చు. అయితే మనకిచ్చినటువంటి గురు పరంపర మనకు ఒక రూపాన్ని ఇచ్చింది. ఏంటది? రూపనిష్ట, రాధాకృష్ణుల రూపం. ఆ రూపాన్ని మనం నిత్యం ఆరాధించుకొని ఆ రూపాన్ని కలిగిన ధామానికి, గోలోక బృందావనానికి మనం వెళ్ళడం అనేది కృష్ణ భక్తులకు అత్యంత ఉన్నతమైన స్థితి అని తెలుసుకోవచ్చు మనం. అట్లా అంటే భగవత్ తత్వాన్ని తెలుసుకొని ఆ భగవంతుని ఉపాసించుటే శ్రేయస్కరం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మోక్షాన్ని ఇవ్వగలిగిన వాళ్ళు ఆయన మాత్రమే. అన్ని దేవతలకు ఇది సాధ్యం కానే కాదనేది మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళు ఎవరైనా కానీ. అంటే మనం చేసే పూజలను అనుసరించి పొందే ఫలాలలో తారతమ్యం ఉంటుంది అనేది తెలుసుకోవాలి. అంటే ఎవరిని పూజించినా మన తపః ఫలాలను, యోగ్యతను అనుసరించే ఇచ్చినది ఎవరు? భగవంతుడు అనేది అర్థం చేసుకోవాలి. అంటే ముఖ్యంగా ఆధ్యాత్మిక సాధకులు ఏం గమనించాలి, ఏం ఆచరించాలి? భావశుద్ధి, అనన్య భక్తి, ఇది మాత్రమే ఆచరించాలి, ఇది మాత్రమే గమనించాలి ఫస్ట్. అంటే మన భక్తి ఏ విధంగా ప్రకటించవచ్చో కూడా మనం తర్వాత శ్లోకాలలో కూడా మనం తెలుసుకునే అవకాశం ఉంటది అన్నట్టు. అయితే మనకు కృష్ణుణ్ణి పొందాలి అంటే మనకు గౌడీయ వైష్ణవ సాంప్రదాయ విధానంలో ప్రేమ భక్తి, కృష్ణుని యొక్క ప్రేమ భక్తి యొక్క విశిష్టతను మనకు చూపుతుంది అన్నట్టు మనకు. అంటే ఈ ఇతర రకరకాల ఉపాసనలు పరిమిత ఫలితాలను ఇస్తాయి, కానీ కృష్ణ భక్తి అనేది స్వయంగా కృష్ణ ప్రాప్తిని ఇస్తుంది అనేది అర్థం చేసుకోవచ్చు మనం. అంటే ఇదే భావాన్ని మనకు గౌడీయ సాంప్రదాయంలోని
బలదేవ విద్యాభూషణాది వ్యాఖ్యానాల ద్వారా వాళ్ళ యొక్క వ్యాఖ్యాన సమాహారంలో కూడా మనకు చూడవచ్చు అన్నట్టు ఈ విషయాలను కూడా. అంటే నా యాజకులు నన్నే పొందుతారు అనేది పరమ లక్ష్యం. ఎవరు పరమ లక్ష్యం? కృష్ణుడే అని స్పష్టం అవుతుంది ఇక్కడ మనకు. అంటే మనకు వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలతోటి మనకు భావస్వామ్యం ఏముంటది అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే వేదోక్త కర్మ ఏదైతే ఉంటుందో, ఉపాసన ఏదైతే ఉంటుందో ఫల సిద్ధాంతానికి సరిపోతుంది అన్నట్టు. అంటే సాధన ఏ లక్ష్యానికి అనుగుణంగా ఉంటే ఫలితము అలాగే ఉంటది. సాధన కరెక్ట్ లేకపోతే ఫలితం ఉండదు. ఫస్ట్ మనం అది తెలుసుకోవాలన్నట్టు. అంటే మనకు ఉపనిషత్తుల సారంలో కూడా ఈ పరమ సత్యాన్ని తెలుసుకొని ఆరాధించి పరమగతిని పొందాలనే ధోరణి కనిపిస్తుంది. అంటే ఈ గీతా శ్లోకం ఏదైతే ఉందో ఇప్పుడు మనం చెప్పుకున్నది అదే భావాన్ని భక్తి రూపంలో స్పష్టంగా చెప్తుంది అనేది అర్థం చేసుకోవచ్చు. అంటే మనకు ఈ యొక్క పురాణ సాహిత్యాలలో కూడా దేవతలు, పితృ, భూత ఉపాసనల ఫలితాలు మళ్ళీ భగవతి యొక్క ఆధిక్యం ఏదైతే ఉందో ఎన్నో చోట్ల మనకు తెలియజేయబడుతుంది. అందుకనే ఈ యొక్క భగవద్గీత వాక్యం వాటన్నిటి సారాన్ని సూటిగా ఇక సంక్షిప్తీకరించింది అన్నట్టు ఈ శ్లోకం ద్వారా. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిది? లక్ష్యము, సాధన, గమ్యం అనే నియమాన్ని చెప్తుంది అన్నట్టు ఈ శ్లోకం మనకు. అంటే తాత్కాలిక ఫలాల కోసం తాత్కాలిక ఉపాసన, పరమ మోక్షం కోసం పరమేశ్వరుడైన శ్రీకృష్ణ భగవాను యొక్క భక్తి. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. అంటే ఖచ్చితంగా ఇంకా లోతైన విషయాన్ని తెలుసుకోవాలంటే ఇక్కడ ఎట్లుంటదంటే ఇక్కడ అచింత భేద మళ్ళీ శుద్ధ భక్తి మీద ఉంటుంది అన్నట్టు కాన్సన్ట్రేషన్. అంటే భగవంతుడు మళ్ళీ ఆయన ధామము, ఆయన గుణాలు, ఆయన లీలలు, ఈ భక్తికి అతీతమైన పరమ లక్ష్యాలు అన్నట్టు ఇవన్నీ కూడా. అంటే ఇతర ఉపాసనలు ఫలప్రదాతలే కానీ పరిమిత ఫలాలకి అవి అన్ని కూడా. కృష్ణుని భక్తి మాత్రం కృష్ణ ప్రేమను, కృష్ణ ప్రాప్తిని ఇస్తుంది మనకు. అందుకని ఈ యొక్క శ్లోకం ఏదైతే ఉందో గౌడీయ సంప్రదాయంలో సాధనకు తగిన ఫలం కాదు, భగవంతుని ప్రత్యక్ష ప్రాప్తియే లక్ష్యము అన్న బోధనను మనకు ఈ శ్లోకం ఇస్తుంది అన్నట్టు మనకు. మరి ఉపనిషత్ దృష్టి ఎలా ఉంది? పరమ లక్ష్యం ఏది? బ్రహ్మజ్ఞానం లేదా పరమాత్మ ప్రాప్తి. ఇహలోక సుఖాలు తాత్కాలికమని మనకు చెప్పబడుతుంది. మళ్ళీ రిపీటెడ్లీ మనకు చెప్పబడుతుంది అన్నట్టు. అంటే ఈ శ్లోకం కూడా మనకు ఇదే భేదాన్ని భక్తి భాషలో చెప్తుంది అన్నట్టు మనకు. అంటే తాత్కాలిక దేవతా ఫలం వేరు, శాశ్వత పరమ ఫలం వేరు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అంటే ఎత్తైన ఫలాన్ని కోరితే ఎత్తైన ఉపాసన అవసరం అనే ఉపనిషత్తు సారం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది అన్నట్టు. అంటే పురాణ సంబంధ సారం ఎలా చెప్పబడుతుంది మనకు? పురాణాలలో దేవతలు, పితృలు, భూతగణాలు, వాళ్ళ లోకాలు, శక్తులు, వాళ్ళకు ఉన్నటువంటి పరిమితులు ఏమిటి అవన్నీ తెలిపి ఆ పరిమితులు కలిగిన వాళ్ళగా వర్ణించబడ్డారు అన్నట్టు వీళ్ళందరూ కూడా. అదే మళ్ళీ వాళ్ళు ఈ పరమేశ్వరుడైన దేవదేవునికి ఆధీనులు, అందువల్ల వారి ఉపాసన వారి పరిమిత గమ్యాలను మాత్రమే ఇస్తుంది అనేది అర్థం చేసుకోవాలని చెప్తుంది ఈ శ్లోకం మనకు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భగవత్ పురాణ సారానికి ఇదే అనుగుణం అన్నట్టు. పరమభక్తి ద్వారా భగవంతుని పొందడమే ఉత్తమ ఫలం అనేది అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ సాధనపరమైన అర్థం ఏంటిది? ఇక్కడ ఎవరిని పూజించకూడదు అని కాదు. ఇక్కడ ఏ ఫలం కావాలో ఆ ఫలానికి తగిన ఉపాసన ఉండాలి అని అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం. అంటే లౌకిక అవసరాలకు దేవతా పూజ చేస్తారు, పితృకార్యాలకు పితృదేవతల సంతృప్తి కొరం చేసే పూజలు చేస్తారు. అంటే రకరకాల అనుష్ఠానాలు ఉంటాయి అన్నట్టు వీటికి. కానీ మోక్షం కోసం మాత్రము పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణ భగవాన్ని భక్తి మాత్రమే అవసరమై ఉన్నదని చెప్పబడుతుంది ఇక్కడ మనకు. అందుకే ఈ శ్లోకం భక్తిని సాధన శాస్త్రంగా కూడా తత్వశాస్త్రంగా కూడా మాట్లాడుతుంది అన్నట్టు ఇది ఈ యొక్క శ్లోకం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉద్యోగం కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటే ఆ శిక్షణ ఆ ఉద్యోగానికే తీసుకెళ్తుంది ఖచ్చితంగా. అదే విధంగా ఏ ఉపాసన పెట్టుకుంటే అదే గమ్యం వస్తుంది. దేవతోపాసన దేవతా ఫలం ఇస్తుంది మనకు, పరమాత్మోపాసన పరమాత్మనే ప్రాప్తింపజేస్తుంది మనకు. ఇది అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకున్నప్పుడు మనం సక్సెస్ అయిపోతాం. అంటే
ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే శుద్ధ భక్తి యొక్క ప్రత్యేక ఆధిక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ ఒక్క విషయం పైన 3 రకాల సాంప్రదాయాలు ఏకమవుతాయి. ఏంటి ఇవి? ప్రాప్తి, సాధన, సంబంధం. అంటే భగవంతునిపై నిలిచిన భక్తి మాత్రమే పరమ ప్రాప్తిని ఇస్తాయి అనేది మనకు ఇవన్నీ చెప్తాయి. అంటే మనం దీని ద్వారా మనం ఏం అర్థం చేసుకోవచ్చు? మరి భగవంతుని ధామానికి వెళ్ళాలి మనం అనుకుంటున్నాము. ఎట్లా వెళ్ళొచ్చు అసలు? మరి ఆ భగవంతుని గోలోక బృందావనాన్ని పొందాలంటే ప్రధానంగా ఏం కావాలి? మనకు భక్తి మార్గాన్ని ఆశ్రయించాలి. ప్రత్యేకంగా హరినామ సంకీర్తన, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది సంకీర్తన, నామస్మరణ, నామ జపం, శ్రవణం, సేవ, మళ్ళీ నిరంతర కృష్ణ ప్రేమతో జీవనం గడపాలి మనం. భగవద్గీత మళ్ళీ భక్తి సాహిత్యాల విధానాలు మనకి ఏం చెప్తాయంటే భౌతిక సాధనల కంటే శుద్ధ భక్తి, ఆరాధన, మళ్ళీ శరణాగతి ఏవైతే ఉన్నాయో ఇవి ప్రధానమైనవి అని చెప్పబడుతున్నాయి అన్నట్టు మనకు. ఇది మనం అర్థం చేసుకోవాలి. మరి ఏం చేయాలి? గోలోకానికి వెళ్ళాలంటే భగవంతుని యొక్క నామాన్ని నిత్యం జపించాలి, హరే కృష్ణ మహామంత్రాన్ని. ఈ కలియుగంలో నామస్మరణాన్ని ప్రధాన సాధనంగా భక్తులు పేర్కొంటారు. పరంపర పేర్కొంటది, శాస్త్రాలు పేర్కొంటాయి, వేద ప్రమాణం పేర్కొంటది. అలాగే భాగవతము, భగవద్గీత, మళ్ళీ శ్రీకృష్ణ లీలలను నిత్యం శ్రవణం చేయడము. ఇది ఏం చేస్తుంది? చిత్తశుద్ధికి సహాయపడుతుంది మనకు. ఇంకా ఏం చేయొచ్చు అని చెప్తుంది మనకు? దేవాలయాల సేవ, అర్చన, మళ్ళీ భగవత్ సేవలో పాల్గొనడం, ఇవన్నీ చేయాలి. మళ్ళీ ఇంకేం చేయాలి? అహంకారము, కామము, లోభం వంటి ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో వీటిని తగ్గిస్తూ సజ్జీవనం, సత్సాంగత్యం చేయాలి. మనం గోలోక స్ఫూర్తికి అనుగుణంగా జీవించాలి అనేది మనకు భక్తి వేదాంత సాంప్రదాయంలో మనకు చెప్పబడుతుంది అన్నట్టు. అంటే భగవంతుని పట్ల శరణాగతి పెంచుకొని ప్రతి దినకర్మను కూడా కృష్ణార్పణంగానే చేయాలి మనము. అంటే దీని సారాంశం ఏంటంటే మనం అర్థం చేసుకోవాలి, సంక్షిప్తంగా అర్థం చేసుకోవాలంటే గోలోక బృందావనము ఒక భక్తి సాధ్యమైన ధామం. ఇది అక్కడికి చేరే మార్గము శుద్ధ ప్రేమ, నామజపము, సేవ, శ్రవణము, మళ్ళీ శరణాగతి. కేవలం జ్ఞానము, తపస్సు, వ్రతాలు మాత్రమే సరిపోవు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిది? ఇవి మాత్రమే సరిపోవు అని కొన్ని భక్తి వ్యాఖ్యానాలు ఉంటాయి కదా, ఆచార్యుల వ్యాఖ్యానాలు, వేద వ్యాఖ్యానాలు, ఇవన్నీ కూడా మనకు స్పష్టం చేస్తున్నాయి అన్నట్టు. అంటే ఈ మనకు జనరల్ గా మనం దైనందినంగా మనం ఒక చిన్న మార్గదర్శకత్వం ఎట్లా తీసుకోవచ్చు అంటే రోజు మనం ఎట్లా మొదలు పెట్టచ్చు? మరి భగవద్ధామానికి వెళ్ళాలంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుంటూనే పోవాలి. ఉదయము నిద్ర లేచిన వెంటనే భగవంతుని యొక్క ఆధ్యాత్మిక జప సాధన చేసుకోవాలి. మనకు ఏదైతే గురు పరంపర నిర్దేశితమైందో అది చేసుకోవాలి. రోజుకు కనీసము ఒక 30 నిమిషాల నుండి 40 నిమిషాల వరకు భాగవతం లేదా భగవద్గీత శ్రవణం చేయడము, ఒక గంట వరకు చేసిన సంతోషమే. అట్లానే ఒక చిన్న ఆధ్యాత్మిక సేవ, వైష్ణవ సేవ, పూజ, ఇవన్నీ చేసుకోవాలి. ఈ రోజంతా కూడా కృష్ణార్పణం భావంతో పనిచేయాలి మనం. అంటే ఇట్లా స్థిరంగా కొనసాగితే భక్తి ఏమవుతుంది? మరింత లోతుగా పెరిగి గోలోక స్మరణ, గోలోక భావం, మళ్ళీ చివరికి శ్రీకృష్ణుని ప్రసాదం పొందే మార్గము సులభం అవుతుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా మనం ఆధ్యాత్మిక సాధన చేసినప్పుడు ఉన్నతంగా ఎదిగే అవకాశము అత్యున్నతంగా మనకు ఉన్నాయి అనేది అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? వీటి నుండి బయటకు రండి దయచేసి. హరే కృష్ణ ప్రభుజీ.